పళ్ళు రాలిపోగలవు. కానిస్టేబుల్ లాక్ చేయి. చూస్తా ఇది నన్నే లాకప్లే పెడుతుందా? నీ బాబు లాంటి వాళ్ళ బొక్కలో దోసింది. నువ్వు ఒక లెక్క. కార్పొరేషన్ వాళ్ళకి అసలు బుద్ధే లేదు. చుక్క మంచినీళ్ళు లేకుండా చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుకోవడానికి వస్తారు చూడు, అప్పుడు చెప్పాలి వీళ్ళ పని. నిజమే రత్తమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి మనకు నీళ్ళు వచ్చేట్టు చేస్తారు. ఇప్పుడు మాట్లాడడం కాదే, రేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరంతా నన్ను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయమమ్మా? నువ్వు చెప్పినట్టే చేస్తా. చూడండి వస్తుంది మహాతల్లి, గౌడి గేదెలాగా ఊపుకుంటూ వస్తుంది. ముందు బిందెది సాగలు పెట్టవా? నా బిందె దీమని చెప్పడానికి నువ్వే వస్తనే. ఈ పేటకంతటికి పోటుగాడైన పైలమాను పాపన్న పెళ్ళాన్ని గంగమ్మనే. మన పేరు చెబితే ఈ బజారంతా బేజారెత్తిపోద్ది తెలుసా? ఓ అబ్బా, నీ మొగుడు పోటుగాడైతే ఎవరికి, పహిల్వాన్ అయితే ఎవరికి? ఇదిగో చూడు, నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం వణికిపోద్ది, మన పేరు చెప్తే ఈ ఊరంతా వణికిపోద్ది. చూడు, రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకే, నీ మొగుడు పక్కన తోంగుంటే నాకే. ముందు బిజీ తీయకపోతే ఏం చేస్తావే పెడతామహా? ఏం చేస్తానే చిలకడ దుంప? నీ కుప్పు తీసి కుప్పదొట్లో దొక్క నా బిందెని తంతావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? నువ్వు ఏమే నా బిందె తీసి నీ బిందె పెడతావా? నీకెంత ఇదెక్కడ సంతరా బాబు? స్టేషన్ కు వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో. అమ్మా కంప్లైంట్ ఇయ్యమా? నేను బిందెట్టు పెట్టానా? నేను ముందొచ్చాను, నేను పెట్టానే. రెండు ఇచ్చానంటే ఏమిటా ఇచ్చేది? చింతకాయ పచ్చడి. గొడవ ఏం చెప్పండి మేడం? వీధి కుళాయి దగ్గర చేరి ఆడవాళ్ళలో వీళ్ళిద్దరు లంకించేస్తారు. బిందెలు నీళ్లు తెచ్చుకోవడానికే కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించడం వీళ్ళ అలవాటు. ఈ రోజు వీళ్ళ ప్రోగ్రామ్ వీధి నుంచి స్టేషన్ కి మార్చారు మనల్ని ఆనందింపజేయడానికి. 302 పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద వీళ్ళిద్దరిని బుక్ చేసి 24 గంటల లాకప్ లో పారే. ఎస్ మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇద్దరిని 24 గంటలు ఉంచే బదులు ఒక్కళ్ళనే 48 గంటలు ఉంచితే మంచిదేమో. నాన్ సెన్స్. ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లాకప్ లో పారేయాల్సిందే. ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటిగా పెగిరిపోయేలా అల్లరి చేస్తుంది. ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మా ఇంటి దాని గురించి. ఏమిటి? నీ భార్య? అవునండి. ఎవరు? ఆ ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి. హైసి, సరే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే. థ్యాంక్ యూ మేడం. అదే పదండి పద. ఇంటి మాట ఎలా ఉంచు, ముందు ఈ గంగమ్మని బొక్కలో తోయించు. అవి నేస్తే నిన్ను వెయ్యాలి, అనవసరంగా అల్లరి చేయమాక.
ఏదో మేడంని బతిమాలుకుని మిమ్మల్ని ఇడిపించాను. నా మర్యాద కాపాడు పదా. మా ఆయన ఆడుతున్నాడు కదా అని ఊరుకుంటున్నాడు, లేకపోతే నిన్ను నీ పప్పుల దగ్గర ఉడకవే రావే తెలుసుకుందా ఏంటో వంకాయ తేల్చేది. బెండకాయ ఇంకొక మాట మార్చాడినా మిమ్మల్ని ఎక్కడ కాదు సెంట్రల్ జైల్లో వేయిస్తాను. ఏ పద ఇంటికి పద. అమ్మని అమ్మ అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా ఉందంటే గుంట చీరలు మంచి చౌకగా ఉన్నవే, కాకపోతే అది కూడా తీసేస్తే మరింత తగులుపాటుగా ఉంటావే. అబ్బా పద. ఇదేనంటే మన సెట్ లోపల పద, సర్వీసింగ్ చేసేస్తాను. ఆ కొడుకుడి మజా చేస్తుంటే మనం జాగారం చెయ్యాలా? పట్టించేస్తుందేమో. పోలీస్ ఇన్స్పెక్టరా? బండి వెనకాల వస్తానన్న పకీర్గాడి గ్యాంగ్ ఇంకా రాలేదేంటి? ఏమే కంచి పట్టు చీర కట్టినా కాకి బట్టలు కట్టినా ఆడుకుంటేనే ఇదే ఒక మగ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ పాటికి మర్డర్ చేసి ఉండేవాడిని. నిన్ను మర్డర్ చేయను, మధ్య చేస్తాను. ఎరా హలో జస్ట్ నీకు తోడుగా నేను కూడా వస్తా కాసేపు. ఎవడరా నువ్వు? నేను ఎవరినైతే మీకెందుకు గాని లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, స్మగ్లింగ్ కేసు కోసం మీరు వాళ్ళ జోలికి వచ్చారా లేక రేప్ చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? లెట్ మీ నో. దేనికైతే నీకెందుకు బే? నీకెందుకు అని అడిగే ముందు ఒక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది. కోపం తెచ్చుకో బ్రదర్, కాస్త శాంతించి ఓపిగ్గానే చెప్పేది విను. చూడు, పోలీస్ ఆఫీసర్ల మీదకి పోట్లాటకు వెళ్ళడం చట్టరీత్యా విరుద్ధం, నేరం అవుతుంది. అందుకని మీ భార్యా పిల్లలు, అదే మీ అందరి భార్యా పిల్లలు సుఖంగా కలకల్లాడుతూ ఉండాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ని విడిచిపెట్టడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రదర్? మాకు నీతులు చెప్పడం మానేసి నోరు మూసుకుని వెళ్ళకపోయావో? అయ్యో క్షమించండి బ్రదర్, బుద్ధి పొరపడే వచ్చాను. మీ శరీరం చూస్తుంటే నాకే గడగడం వణుకొస్తుంది. చూడండి మిస్, మీ ఆరోగ్యం కంటే నా ఆరోగ్యమే చాలా ముఖ్యమైంది. బ్రదర్ మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తా. ఎక్స్క్యూజ్ మీ, చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి రక్షించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను కాపాడవలసి వచ్చింది.
ఇక మీ పోలీస్ శాఖ ప్రజల్ని రక్షించగలదు. బై మిమ్మల్ని ఒక ఆఫీసర్గా నేను కాపాడలేదు, ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని కాపాడాను. దట్స్ ఆల్. మీ పేరు చెప్పడం వల్ల నాకు, వినటం వల్ల మీకు ఏ లాభం లేదు. గుడ్ బై. డాడీ, అలా ప్రాణానికి తెగించి నన్ను రక్షించిన పెద్ద మనిషి పేరేంటని అడిగితే చెప్పలేదు. చాలా చిత్రమైన మనిషిలా ఉన్నాడే. ఏది ఏమైనా ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలనే అతని గుణం, అంతమంది రౌడీల మీద అతను చూపించిన సాహసం అన్నీ చూస్తుంటే సంథింగ్ గ్రేట్ అనిపించింది అనుకో. ఏమయ్యా గోపాలరావు, మీ అమ్మాయి ఆ అబ్బాయిని గురించి పొగట్టం చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మనసు ఆ కుర్రాడు దోచుకున్నాడేమోనని. పోండి అంకుల్, మీకు ప్రతిదీ వేళకోళమే. ఇంతకీ డాడీకి జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేనా? నార్మల్కి వచ్చేసింది, పర్వాలేదన్నమాటే. థ్యాంక్ యూ అంకుల్. రతాలు రతే, ఈ చీకటి పడే వేళ మల్లె పూలు ఈ చీరలో నిన్ను చూస్తూ ఉంటే నరాలన్నీ జీవులు ఆగేస్తున్నాయి. ఏయ్, చెయ్యి. ఏంటి చెయ్యి అనుకున్నా? అనుకుంటావు ఇంతోడు పోలీస్ మొగుడు వచ్చాడు కదా అని వెయ్యి అంటారు. చెయ్యి. రతి రతి రతి, అద్దంలో నిన్ను చూసి ఆగలేకపోయాను, మంచం మీద నిన్ను చూసి తట్టుకోలేకపోతున్నాను. ముట్టుకొని చాలే ఊరుకో. నెల రోజుల నుంచి చీర తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చావా? చెయ్యి. దేశంలో లాఠీ పుచ్చుకుని ప్రజలను గడగడలాడించేవాడిని దీని ముందు గసగసలు ఆడిపోవాల్సి వస్తుంది. వచ్చే రతి, డ్యూటీకి వెళ్ళినా నువ్వే గుర్తొస్తుంటావే, ఎప్పుడు నిన్నే చూడాలని అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా ఆడ పోలీసుగా చేరిపోగొడుతుంటే ఎప్పుడు నా కళ్ళ ముందు కనపడుతుంటావు. అబ్బా ఎంత ఆశ! ఎప్పుడో సాయంత్రానికి వచ్చి నీ మొహం చూడాలంటే నాకు చిరాకేస్తుంది. స్టేషన్ లో రోజంతా నీ మొహం చూస్తూ కూర్చోవాలా? అలా అనకే రతి, ఒక్కసారి ఆలోచించు. స్టేషన్ లో కలిసి ఉండొచ్చు, డ్యూటీలో కలిసి ఉండొచ్చు, మధ్యాహ్నం కూడి తినేటప్పుడు కలిసి ఉండొచ్చు, కొల్లబడిచేటప్పుడు కలిసి ఉండొచ్చు అని చెప్పి కలిసిపోదామని చూసినావా? మంచం దిగు, దిగు మంచం. ఈ మాట కాదంటే కొంపలో ఉండేవావు కదా. నువ్వే ఆలోచించు. అయితే నీకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది. కూడి తినకపోయినా నెలకో చీర కొనుక్కోవచ్చు, రోజుకో చీర కొనుక్కోవచ్చు, పూటకో చీర కొనుక్కోవచ్చు. పూటకో చీర కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగో నీ పద్ధతి బానే ఉందయ్యా. కూర్చో. రతి, ఇప్పుడు నిన్ను ముట్టుకోవచ్చా? నే వద్దన్నానా? వీడి చేతులు పడిపోను, వీడిని మాత్రం కన్నయ్యా నా మొగుడు పట్టుకొని గొడ్డును పడినట్టు మాట్లాడా. నా మొగుడు తెస్తే వీడేమైనా తిండి పడతాడా, నన్ను పోషిస్తాడా? 302 ఏంటి గొడవ? ఎవరిమే? ఏం లేదు మేడం, ఈవిడ మొగుడు ఈవిని పబ్లిక్ గా కొడుతుంటే దారే పోయేవాడు ఒకటి ఈవిడ మొగుడిని కొట్టాడు. ఇప్పుడు ఈవిడ మొగుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాట్? తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చిన రౌడీ వెతిరావుడు. ఇలాంటి వాళ్ళ వల్లే సిటీలో శాంతి భద్రత లేకుండా పోతున్నాయి. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లాకప్ లో పారే. మేడం, మీ డిపార్ట్మెంట్ అంత శ్రమక్కర్లేదు, నేనే వచ్చాను. మీరా? ఈ సత్యంలోనే నా మొగుడు చిత్తపారింది. చూడండి, ఆమె చెప్పేది నిజమేనా? ఆమె భర్తను మీరు కొట్టారా? ఒక ఆడదాన్ని పట్టుకుని పట్టపగలు దారుణంగా నడిబజారులో కుట్టి ఒక మగవాణ్ణి పట్టుకు దండించాను. ఆయన నా మొగుడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు. మధ్య నువ్వే అడగడానికి. అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేని మనిషిని, బలవంతుడు దౌర్జన్యాన్ని భరించలేని మనిషిని, నేరానికి ఘోరానికి ఎదురెళ్లి అడ్డుకునే మనిషిని. ఒక్క మాట, మీరు చెప్పే పనులు చేయడానికి చట్టం ఉంది. చట్టం ఉంటుంది. ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇలాంటి పోలీస్ స్టేషన్లో అధికారం చెలాయిస్తూ ఉంటుంది. సభల్లోనూ సంబరాల్లోనూ హడావిడి చేస్తూ ఉంటుంది. పదవుల్లో ఉన్న పెద్దల అదుపాజ్ఞలకు కట్టుబడి ఉంటుంది. ధనవంతుల అవసరాన్ని బట్టి అమ్ముడుపోతూ ఉంటుంది. మీరు చెప్పే ఆ చట్టం. మిస్టర్, అవును మేడం. ప్రతిరోజు పేపర్లో ప్రకటించే అమాయకుల హత్యలు ఆపుతోందా? అబలాల మానభంగాలను ఆపుతోందా? గుండా పార్టీల దౌర్జన్యాలను ఆపుతోందా? దేన్ని ఆపుతోంది మీ చట్టం? అదీగాక అప్పుడప్పుడు రాక్షసత్వం మితిమీరి రక్షకబట్లే బట్టలు అవుతుందా తెలుసా? ఐఎమ్ సారీ, ఆవేశంతో అధికంగా మాట్లాడాను. ఇట్స్ ఆల్ రైట్. కానీ మీలాగే ప్రతి పౌరుడు భావించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అది నేరం అవుతుంది. అలా అనుకుని ఆ రోజు నేను రౌడీల జోలికి వెళ్లకుండా ఉంటే చట్టానికి ప్రతినిధి అయిన మీ పని ఏమైండేది ఇన్స్పెక్టర్? ఆయనతో మాట్లాడి మా పట్టుకొని జైల్లో పెట్టక. షటాప్. చూడు,
ఈయన్ని జైల్లో పెట్టాలంటే పబ్లిక్ గా 10 మందిలో నిన్ను కొట్టినందుకు మీ ఆయన కూడా జైల్లో పెట్టాలి. సరేనంటావా? వదిలే తల్లి వదిలే, మా ఆయన్ని జైల్లో పెట్టక నీకో దండం పెట్టి లెంపలేసుకొని వెళ్ళిపోతాను. ఇక నేను కూడా వెళ్ళొచ్చా? తప్పకుండా. అన్నట్టు మీ పేరు, అడ్రస్? ఎందుకు? ఇంటికి అరెస్ట్ వారెంట్ పంపడానిక? నోను, మీలాంటి వాళ్ళ పరిచయం మా డిపార్ట్మెంట్కి ఎంతో అవసరం. అరే మీరా? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? ఏ విషయం గురించైనా ఎవరి గురించైనా కూపీలాగి కనుక్కోవడం మా పోలీస్ శాఖ జన్మ హక్కు. నేరస్తుల విషయంలో ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? నేరస్తుల కోసమైతే యూనిఫామ్ లో వచ్చుండేదాన్ని. మరి ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు? రక్షించిన మనిషిని అభిమానంతో చూడాలని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. జ్యోతి. మిస్ జ్యోతి, am I right? రైట్. ఇంటి దాకా ఎలాగో వచ్చారు, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళొచ్చుగా? పోన్లేండి, ఇంటికి రండి అని పిలవకపోయినా వచ్చిన మనిషిని లోపలికి రండి అని పిలిచారు. రండి రండి. ఇదేనండి ఈ బ్రహ్మచారి నిలయం. కమాన్ కూర్చోండి. థ్యాంక్ యూ. చూడండి మిస్, తమరేం తీసుకుంటారు? కాఫీ, టీ, బోర్న్విటా, హార్లిక్స్, బత్తాయి జ్యూస్, మ్యాంగో జ్యూస్, యాపిల్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్. స్టాప్ స్టాప్. ఏమిటండి ఇది? హోటల్లో సప్లయర్లా ఆపకుండా దండకం చదివినట్టు చెప్పేస్తున్నారు. కరెక్ట్. ఇంటికి ఓనర్, క్లీనర్, బట్లర్, సప్లయర్ అని నేనే. ఏం తీసుకుంటారు? ఏమీ వద్దండి. భలేవారండి. అలా అంటే ఎలా అండి? ఎల్లప్పుడూ ఆనందంగా, ఉత్సాహంగా, కలకల్లాడుతూ ఉండాలంటే విజయ కాఫీని తాగండి. టింగ్ టింగ్. నా ఆరోగ్యానికి రహస్యం విజయ కాఫీ. టింగ్ టింగ్. మీ కుటుంబ సమేతంగా సేవించండి విజయ కాఫీ. టింగ్ టింగ్. ఏమిటండి, మీరు విజయస్ కాఫీ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేశారా? అవును, అది నా సొంత కంపెనీ అండి, అందుకే పబ్లిసిటీ ఇస్తున్నాను. టింగ్ టింగ్. విజయస్ కాఫీ మీ మెదడుకు పదునిస్తుంది, మీ మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది? వెరీ టేస్టీ. అవును, మీ ఇంట్లో ఎవరు ఉన్నచాడు కనిపించడం లేదు? ఎందుకు లేరండి, నేనున్నాను, నా ఎదురుగా మీరున్నారు. Am I right? ఓ అయ్యో, అది కాదండి, మీ అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు, చెల్లెలు. అదేమిటండి ఉన్నట్టుండి అలా అయిపోయారు? జ్యోతి గారు, నాకు చెల్లెలు ఉండేది, కానీ బ్రతుకుందో చనిపోయిందో తెలియదు. ఈమె నా చెల్లెలు సీత. పేరుకు చెల్లెలే అయినా ప్రేమకు మాత్రం తల్లి, తండ్రి, దైవం అన్నీ తానే ఉండేది. నోరు తిరువన్నయ్య. చాలమ్మా. నా బంగారు తల్లికి నా చేతి తినిపిస్తాను. నీ తర్వాత తింటాను కానీ ముందు నువ్వు తినన్నయ్యా. అదేంటన్నయ్యా అలా చూస్తున్నావు? సీత, తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా అనుక్షణం నన్ను చూసుకుని చెల్లెమ్మని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా రుణం తీరదమ్మా. ఆ మాటకొస్తే అమ్మా నాన్న లేని లోటుని నాకు తెలియకుండా చూసుకునే నీలాంటి అన్నయ్యని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేనే ఎక్కువ రుణపడున్నాను. అది సరేనమ్మా, నేను నీ అన్నయ్యని, నిన్ను అలారం ముద్దుగా చూసుకోవాల్సిన వాడిని. అలాంటిది నీ చేతిలాగా టిఫిన్లు, భోజనాలు. ఏయ్, నేను నీకేమవుతాను చెప్పు? చెల్లెమ్మవి. అంతేనా? అంతే కదమ్మా, నా తల్లివి కూడా నువ్వే. కరెక్ట్. కొడుకన్నవాడు అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు. అమ్మ ఏం చేసినా ఊరుకోవాలి, అవునా? నిజమేనమ్మా, కానీ నువ్వు ఇలా టిఫిన్లు, భోజనాలు పెట్టేసావనుకో కడుపు పోయి మంచం మీద పడుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత డాక్టర్లు అది ఇది, అందుకని ఈ టిఫిన్ పెట్టే కార్యక్రమం మానేసి. అలాగే, ఒక్క నిమిషం ఉండనయ్యా, పాలు తీసుకొస్తాను. పాలా? నా ఆకలి గురించే కాక నా ఆరోగ్యం గురించి కూడా అతను ఎంతో ఆరాటపడేది. నాకు కాస్త జలుబు చేస్తే చాలు. అలా మారం చేస్తే ఎలాగన్నయ్యా? జలుబు చేస్తే జ్వరం వస్తుంది, నీకు జ్వరం వచ్చిందంటే నాకు ఏడుపు వస్తుంది. అందుకని బుద్ధిగా నీ చెప్పినట్టు చేయన్నయ్యా. అయ్యో, నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నా మనసు బాధపడుతుంది. చూడమ్మా, నీకోసం ఈ ఒక్క పనే కాదు, వేడి నీళ్ళలో మునగమన్నా మునుగుతాను, సరేనా? మా మంచి అన్నయ్య. నా కోసం ఆరాటపడే నా చెల్లెలికి చిన్న బాధ కలిగినా నేను తట్టుకోలేకపోయేవాడిని. అన్నయ్య, ఏమ్మా? రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదట. అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బదులు గవర్నమెంట్ వాళ్ళే యాపిల్ కొట్లు పెట్టి అందరికీ ఉచితంగా ఇస్తే సరిపోతుంది కదమ్మా. అమ్మా, దిగిందా? రక్తం కూడా వస్తుంది. నేనుండగా నీకెందుకు ఈ పని? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, అయ్యా! ఏమిటి బాబు, ఏమైంది? వెంటనే డాక్టర్ ఫోన్ చేసి అర్జెంట్ రామని చెప్పు. అలాగే బాబు. ఇదిగో, అక్కర్లేదు, ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, మేమే అక్కడ బయలుదేరుతాం. పదమ్మా. అన్నయ్య, నీ ఆందోళన, ఆదుర్ద, హడావుడి అన్ని ఆఫ్ చేసి
ఒకసారి నా వేలు చూడు, ఘాటు లేదు రక్తం లేదు. ఏమిటి బాబు, ఏమీ లేని దాన్ని కూడా ఎంతకంత కంగారు పడిపోతావు? ఆయా, నీకు తెలియదే ఉంది. నా చెల్లెలికి చిన్న గాయమైనా నా గుండెకి అది పెద్ద గాయం అవుతుంది. అందుకే నా బంగారు తల్లికి ఏనాడు ఏ బాధ ఏ కష్టం కలగకూడదని నా తాపత్రయం. అంత అపురూపంగా చూసుకుని నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలికి మంచి సంబంధం చూశాను. ఆ రోజు పెళ్లివారు రాబోతున్నారని తెలిసి అదేం కుదరదు, నేను ఒప్పుకోను, నీ పెళ్లి చేసుకోను. నా బంగారు తల్లి కదా, నా మాట వినమ్మా ప్లీజ్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. కదమ్మా. ఏమిటి అన్నా చెల్లెలు ఇద్దరు అంత గట్టిగా వారించుకుంటున్నారు? అది కాదయ్యా, నువ్వే చెప్పు. నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఆ పైన పెళ్లి చేసేసి పంపించేస్తాట, తను మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవట. మరి నీ వెళ్ళిపోతే ఈయన గారిని ఎవరు చూసుకుంటా చెప్పు? నువ్వే చెప్పాయా. ఈడొచ్చిన చెల్లెలికి ఒక మంచి తోడును చూడవలసిన బాధ్యత ఈ అన్నయ్యదేగా. నా మంచి చెడ్డ చూసుకోవాలనే స్వార్థంతో చెల్లెమ్మకి పెళ్లి చేయకుండా ఇంట్లో ఉంచడం తప్పే కదా? అవునమ్మా సీత, ఇన్నేళ్లు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్న మీ అన్నయ్యకు నిన్నొక అయ్య చేతిలో పెట్టే బాధ్యత కూడా ఉందమ్మా. కాదని నువ్వు అల్లరి చేయకూడదు. నాకు తెలిసి నువ్వు ఇలాగే చెప్తావని. ముందు అన్నయ్యకే పెళ్లి. చెల్లాయి, నీకు పెళ్ళైన మరుక్షణమే నువ్వు బావగారు కలిసి నన్ను చెవులు పట్టుకు లాక్కెళ్ళి ఎవరి మెళ్ళో తాళి కట్టమన్నా కళ్ళు మూసుకుని కట్టేస్తాను. అందుకని దయచేసి నా మాట విని ముందు నువ్వు పెళ్లి చేసుకోమ్మా. అల్లరి పిల్ల మీ చెల్లెమ్మ సిగ్గుపడిందంటే ఒప్పుకున్నట్టే బాబు. గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి. ఆయా, సాయంకాలం పెళ్లి వారు వస్తారు. వారికి కావాల్సిన స్వీటు హాటు అన్ని రెడీ చేసి ఉంచు. ఈలోగా బజార్ వెళ్ళొస్తాను. నా తల్లి ఒక్కసారి నవ్వు. నా చెల్లెలి పెళ్లి చూపులకు కావలసిన పసుపు కుంకుమ చీరలు కొనుక్కుని ఆనందంగా నేను ఎస్టేట్కి వచ్చాను. చెలాయ్ చెలాయ్, ఆయా ఆయా, చెలాయ్ చెలాయ్, సీతమ్మా, ఆయా. అయ్యా 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 అయ్యా, ఏమైందయ్యా చెప్పయ్యా. అయ్యా అయ్యా, ఏమైంది? నా చెల్లి ఎక్కడ చెప్పయ్యా. బాబు, నువ్వు అటు వెళ్ళిపోయాక నీ చెల్లెమ్మను ముస్తాబు చేస్తూ ఉండగా నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. వచ్చి నేను వాళ్ళ కాఫీ టీసులు తీసుకురావడానికి లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత అంతలో ఏదో ఘర్షణ వినిపించి హడావిడిగా వచ్చి చూశాను. వాళ్ళు సీతమ్మని తీసుకుపోతున్నారు. చెప్పు. అడ్డుపడి సీతమ్మని కాపాడాలనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను కొట్టి నీ చెల్లెమ్మని తీసుకుపోయారు బాబు. ఆ చెల్లెలు ఎత్తుకుపోయారా? ఎవరయ్యా? ఎవరు వాళ్ళు? చెప్పయ్యా. వాళ్ళు ఎలా ఉంటారు? అయ్యా చెప్పు. తెలీదు బాబు, కాకపోతే ఆపే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఒకరి కళ్ళజోడు మాత్రం కింద పడిపోయింది. వాడికి ఎడమ కన్ను లేదు బాబు, ఆ స్థానంలో పెద్ద గాజు కన్నుంది. వాడిని సామ్రాట్ అని పేరుతో పిలిచారు బాబు. అతనికి చేతి మీద చెప్పయ్యా. పచ్చబొట్టుంది బాబు. అంతకన్నా వాళ్ళ గురించి వివరాలు చెప్పలేదు బాబు. ఎలాగైనా నీ చెల్లిని కాపాడుకో బాబు. ఆ క్షణం నుంచి ఆమెను ఎత్తుకుపోయిన నీచుల గురించి వెతుకుతూనే ఉన్నాను. ఎప్పటికైనా నా చెల్లెలు సీతని కలుసుకోవాలన్న లక్ష్యంతోనే మా ఎస్టేట్ ను వదిలేసి పులులు సింహాలు లాంటి పాపిష్టి మనుషులుండే ఈ పట్టణంలోకి మకాం మార్చాను. విజయ్, మీరు పోలీస్కి రిపోర్ట్ చేయలేదా? ఆ పని ఏనాడో చేశాను, కానీ ఈ రోజు వరకు మీ చట్టం ఎవరిని పట్టుకోలేకపోయింది, నా చెల్లెలి జాడ తెలుసుకోలేకపోయింది. పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయి నేనే స్వయంగా నా చెల్లెల్ని వెతుకుతున్నాను. ఏదో ఒకనాడు కలిసి తీరుతాను, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఐఎమ్ వెరీ సారీ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. నిప్పుకుండలా ప్రతి నిమిషం మండే నా గుండెను వాట్ మిస్? ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ జ్యోతి.
కమ్ హియర్. మిస్టర్, మర్యాదైన క్లబ్ పేరుతో లైసెన్స్ తీసుకొని ఎల్ఎస్డి, గంజాయి, పెత్తడ్రిన్ లాంటి మత్తు పదార్థాలతో సమాజంలోని యువతరాన్ని సర్వనాశనం చేసే నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహులు. యువర్ అండర్ అరెస్ట్. నో నో మేడం, ప్లీజ్. ఈ ఫోటోలో ఉండే అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నో, నేను చూడలేదు, నాకు తెలీదు. ఆగండి, ఆగండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని నేరస్తులు కాకండి. అతని విషయం నేను చూసుకుంటాను. మిస్ జ్యోతి, ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ కావటమే చాలా గొప్ప విషయం. అంతేకాక ఒంటరిగా అతి ప్రమాదమైన మనుషులు నడిపే క్లబ్లోకి ప్రవేశించి ఆ స్మగ్లింగ్ రాకెట్ ని పట్టివేసి నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రెస్పెక్ట్ యువర్ కరేజ్. బాగా బిజీగా ఉండేది, గొప్పగా బిజినెస్ అయ్యేది. దానివల్ల మన అవును, క్లబ్ లో మత్తు పదార్థాల వ్యాపారం జరిగేది, నేను ఎత్తుకొచ్చిన ఆడపిల్లల వ్యాపారం జరిగేది. బ్లూ ఫిల్మ్స్ కొనుక్కునే వాళ్లకు స్థావరంగా ఉండేది. నా క్లబ్ బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉండేది. దాని మీద ఎంతో డబ్బు సంపాదిద్దామని ఎన్నో పాలసీలు పెట్టుకున్నాను. ఆ పాలసీలన్నీ ఓసీలైపోయాయి. అలాంటి క్లబ్ మీద పోలీసులు రైడ్ చేసి క్లోజ్ చేసేశారంటే నిజంగా చాలా పెద్ద దెబ్బ అది. జేమ్స్, క్లబ్ను కాపాడడానికి నువ్వు మనుషుల్ని పెట్టలేదా? పెట్టానయ్య బాబు. ధ్వజస్తంభాలాంటి 10 మంది గాడిద కొడుకులకి బ్రహ్మాండమైన కిరాయి ఇచ్చి మరీ కాపలా పెట్టాను. పోలీసులనైతే పేకాడించేవారు. విజయ్ అనే పోటుగాడు పోలీసుల తరఫున చేరి మా వాళ్ళని పేకాడించాడు. అంతే తేడా. విజయ్ వాడెవడు? విజయ్ అంటే వాడేనయ్యా బాబు. ఆ మధ్యన సైడ్ బిజినెస్ దొంగ బియ్యం రవాణా లారీని పోలీసులకు అప్పగించాడు చూడు, వాడు. తొండ ముదిరి ఊసలు వెళ్ళినట్టు వాడు చిన్న వ్యాపారాన్ని దెబ్బతీయడం దగ్గర నుంచి మన పెద్ద సెటపులు కూడా క్షవరం చేసేట్టున్నాడు. సత్యమే. చూడు రంగారావు, తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, ఊసర వెళ్ళి ముదిరితే ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది. ఆ విజయగాడికి అదే గతి పడుతుంది. అది సరేలే, వాడికి ఇన్స్పెక్టర్ జ్యోతి స్నేహితురాలట. వాడికి ఏదన్నా ప్రమాదం జరిగేటట్టు చేస్తే మన పేకలకి తాళ్ళు తగులుకోవచ్చు. బ్రదర్స్, శత్రువుల్ని మనం చంపకూడదు, చంపం. అది మన పాలసీ. యాక్సిడెంట్ లో చచ్చినట్టు మనం నిరూపించాలి. రేపు విజయగాడు జీపులో బయలుదేరుతాడు. జీపు వేగంగా వెడుతుంది.
ఎవరు కావాలమ్మా? విజయబాబు గారు ఉన్నారా? ఆయనకు జీప్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారమ్మా. ఏమిటి? ఆయనకి జీప్ యాక్సిడెంట్ అయిందా? ఏ హాస్పిటల్ ఉన్నారు? గాంధీనగరం కరుణా నర్సింగ్ హోమ్ లో ఉన్నారమ్మా. విజయ్, మీరా? ప్రమాదమైన దెబ్బలేం తగలేదుగా? లేదు, చిన్న దెబ్బలే. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరో గిట్టని వాళ్ళు నా జీప్ బ్రేక్ లూజ్ చేశారు. నా అదృష్టం బాగుండి గండం తప్పింది. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరని చెప్పగలం? సరే, ఇలా యాక్సిడెంట్ జరిగిందని నా కబురైనా చేయలేదే? నా కష్టం చెప్పి మరొకరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కష్టంలో పాలు పంచుకునే వాళ్లే కావలసిన వాళ్ళు అవుతారు. ఒంటరి వాళ్ళు. మీకేదైనా జరిగితే చూసుకోవడానికి ఎవరైనా ఉండాలిగా? డాక్టర్లు నర్సులు ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో చేరాను. వాళ్ళు వృత్తిగతంగా చూసుకునే వాళ్ళే కానీ వ్యక్తిగతంగా చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా? నిజమే. అలా నన్ను కంటికి రెప్పలా చూసుకుని నా చెల్లెలు నాకు దూరం అయిపోయింది. ఏమండి, ఈ స్థితిలో మీరు దిగులుతోనూ బెంగతోనూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. మీ చెల్లెల విషయంలో మా డిపార్ట్మెంట్ తరఫున నేను సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మీరు నిశ్చింతగా రెస్ట్ తీసుకోండి. నేను సాయంత్రం భోజనం చేస్తాను. మీకెందుకండి అసలు? ఆ విషయం మీకు అనవసరం. మీరు మాట్లాడకుండా పడుకోవాలి. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా రత్తే? రత్తి గిత్తి కాదు సార్, లేడీ కానిస్టేబుల్ 102 సార్. 102. తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరావన్నమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ నేను హెడ్ని. నేనెవరిని? మీరు హెడ్ సార్. నువ్వు నా కింద పనిచేసే కానిస్టేబుల్వి. ఎక్కడ పనిచేసే కానిస్టేబుల్వి? నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్ సార్. నేనేం చేయమంటే అది చెయ్యాలి, ఎలా చేయమంటే అలా చెయ్యాలి. లేదంటే లాఠీ లేపేస్తాను. ఏం లేపేస్తాను? లాఠీ లేపేస్తారు సార్. ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడెక్ గా ఉంది. ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ చేయబుర్రా. సార్, అది మా డ్యూటీ కాదు సార్. ఐఎమ్ వెరీ సారీ. ఎదురు సమాధానం చెప్పావంటే లాఠీ లేపేస్తాను. లాఠీ లేచిన దాన్ని పని అవుట్. నీ ఉద్యోగం డిస్మిస్. నేను హెడ్ని. హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి, లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి, ఏం పట్టమంటే అది పట్టాలి. కమాన్, డూ ఇట్, డూ ఇట్ ఫాస్ట్. ఇంతకాలానికి పెళ్ళాంచేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను. చేయించుకుంటావు. స్టేషన్లో నువ్వు హెడ్ అని లాఠీ లేపుతాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు. ఇంటికి రా, నీ లాఠీ సంగతి తేల్చేస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. రామ్మా, రారా కూర్చో. ఉదయం వచ్చినప్పుడు చూశాను, ఎక్కడమ్మా పేషెంట్ల హడావుడి, అందువల్ల పలకరించలేకపోయాను. ఇంతకీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? మీరు వైద్యం చేస్తే ఆరోగ్యానికి ధోకా ఏముంటుంది అంకుల్? సరే, నువ్వు చూడ్డానికి వచ్చే పేషెంట్ నీకేమైనా దూరబంధువా? కాదు. మరి మీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మనిషా? కాదంకల్. మరి అయితే అతను ఎవరమ్మా? అతను ఓసారి రౌడీల బారి నుండి నన్ను రక్షించారని చెప్పానే ఆయన. అయితే అతని మీద కృతజ్ఞతతో వస్తున్నావా లేక? జ్యోతి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్నే కాదు, నీకు తండ్రి లాంటి వాడిని. నా దగ్గర సిగ్గెందుకమ్మా, చెప్పు. అంకుల్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వయసులో ఉన్న పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయిని లైక్ చేస్తుంది అంటే ఆ లైకింగ్ సామాన్యమైంది కాదు. యామ్ ఐ కరెక్ట్? అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైకింగ్ బట్ ఆల్సో లవింగ్. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నట్టు నీ నాన్నగారికి తెలుసా? పోనీ నీ ప్రేమ గురించి ఆ అబ్బాయికైనా తెలుసా? తెలియదు అంకుల్, నేను చెప్పలేదు. ప్రేమిస్తున్నానని ఆడపిల్ల నోరు తెరిచి చెప్పాలటమ్మా. మగవాడు అర్థం చేసుకోవాలి గాని నీ చూపును బట్టి, నీ మాటను బట్టి నీ మనసు తెలుసుకోలేని అతను ఉత్త ముద్దవతారం, శుద్ధ బుద్ధావతారం అయి ఉండాలి. అతను తెలుసుకోవడం లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంకుల్. నీ పరిస్థితి అంతా నాకు అర్థమైందమ్మా. యూ డోంట్ వరీ. నీ గురించి అవతారం బుర్రలో ఇంజెక్ట్ చేసి అతని హార్ట్ ఆపరేట్ చేసి మీ ఇద్దరిని కలిపేస్తాను. ఓకే? సతీ, కాఫీ పట్రా. ఇది స్టేషన్ కదా, ఆర్డర్లు ఇస్తున్నావు. ఇది ఇల్లు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదే, మొగుడి చేత ఇలా పనులు చేయించుకోవడం మహాపాపం.
పాపం గీపంటే కబులు చెప్తూ కూర్చున్నావా? లాఠీ లేస్తుంది జాగ్రత్త. వెళ్ళి కాఫీ బట్ట. గెట్ అప్. స్టేషన్లో హెడ్ని కదా అని నా మీద అథారిటీ తెలాస్తాడా? ఇంటికి వస్తే ఏం జరుగుతుందన్నది మర్చిపోయినట్టున్నాడు పాపం. గదగదలాడించేస్తాను ఏమనుకుంటున్నాడు. ఇదిగో కాఫీ. ఇదిగో ఇంట్లో వసాయని పిలిస్తే ఊరుకోను. మర్యాదగా రతి అని పిలవాలి, లేకపోతే తిట్టి తీసేస్తాను. పొరపాటు క్షమించు. ఇంత ఆలస్యమైంది? అదే డ్రెస్ మార్చుకుని. నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే ఎంత? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. హెడ్ని కాళ్ళు పట్టుకోవాలా? ఇంకేదన్నా పట్టుకోమంటే పట్టుకుంటా. షట్ అప్. నువ్వు స్టేషన్ లోనే హెడ్వి, ఇంట్లో నేనే హెడ్ని. ముందు కాళ్ళు పట్టు, లేకపోతే రాత్రికి నో ఫుడ్. అమ్మో అంత మాట అనుకో, కాళ్ళే పట్టుకుంటా. రతే, ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బార్డర్ దాటుతున్నావు, లేస్తుంది లాఠీ గుర్రం మీదకి. దించో. సరే, ఇంట్లో నీ పెత్తనం కదా అని అథారిటీ ఎలా ఇస్తున్నావు? రేపు స్టేషన్ కి రా, హెడ్ గా నీ చేత ఏం పట్టించుకుంటానో యూ తెలుసు. షట్ అప్. కాళ్ళు పట్టు. కర్మ. టెంపరేచర్ నార్మల్, పల్స్ నార్మల్, ఈ కేసే అబ్నార్మల్. మిస్టర్ విజయ్, యు ఆర్ ఆల్ రైట్. నిన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్, యూ కెన్ గో. మిస్టర్ విజయ్, మీ పర్సనల్ విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భలేవారే డాక్టర్ గారు, ఒక్క ప్రశ్న ఏంటి, 100 ప్రశ్నలు అడగండి, నేనేమనుకోను. రోజు మీకు భోజనం తీసుకొచ్చే అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచి అమ్మాయి, మంచి స్నేహితురాలని. ఆమెకి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనుకుంటున్నారు? ఓ మంచి అబ్బాయి, చక్కటి స్నేహితుడని. చూడైనా, ఈడొచ్చిన ఆడపిల్ల నువ్వు మంచం పట్టావని తెలియగానే కాలుగాలిని పిల్లిలా కలవరపడిందంటేను, నీకోసం తన డ్యూటీకి సెలవు పెట్టి నీ మంచం పక్కనే మకాం పెట్టిందంటేను దాని అర్థం ఏమిటంట? ఏముంది సార్, ఆవిడ మదర్ థెరిస్సా లాగా అతి జాలి కరుణగల మనసు అనుకుంటాను. అమాయక చక్రవర్తి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందయ్యా. నిజంగానా? నేను చచ్చిన తొట్టు. మే కమ్ ఇన్? జస్ట్ ఏ మినిట్. చూడైనా, అమ్మాయి వచ్చేసింది. నేను చెప్పాల్సిందేదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అంకుల్ మాట్లాడారా? మాట్లాడాను తల్లి. పునాదులు గట్టిగా వేశాను. ఆ పైన బిల్డింగ్ ఎట్టా కట్టుకుంటావో నీ ఇష్టం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. జ్యోతి, డాక్టర్ చెప్పింది నేను చెప్పాలనుకున్న మాటేనండి. నువ్వే చెప్పొచ్చుగా. కొన్ని విషయాలు ఆడపిల్ల చెప్పలేదు, మగవాళ్ళే తెలుసుకోవాలి. సరే, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనిద్దరం ఒకటే అవకాశం లేదు. విజయ్, అవును, నా జీవిత లక్ష్యం నెరవేరే వరకు నాకు ప్రేమ లేదు, పెళ్లి లేదు. మన ప్రేమ, మన పెళ్లి మీ లక్ష్యానికి అడ్డు కావు. కట్టుకున్న భర్త కష్టం సుఖం పంచుకోవడం భార్య ధర్మం. అన్నిట్లోనూ భాగస్థురాలైనప్పుడు మీ లక్ష్యం సాధించడంలోనూ మీ గమ్యం చేరుకోవడంలోనూ భాగం పంచుకోవాలిగా. మీ చెల్లెలి జాడ తెలుసుకోవాలని మీరొక్కరే తాపత్రయపడుతున్నారు. పెళ్ళైతే మనిద్దరం కలిసి ప్రయత్నించొచ్చు, కాదంటారా? ఆమెను వెతకడానికి ఆఫీసర్గా నీ పద్ధతి వేరుగా ఉంటుంది, అన్నగా నా పద్ధతి వేరుగా ఉంటుంది. ఇద్దరం కలిసి వెతకటం ఎలా కుదురుతుంది? ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తల బంధానికి ఉద్యోగం, వృత్తి ఏది అడ్డు కాదండి. మనసులు కలిసి జీవితాలు కలిశాక ఇద్దరి బాట ఒకటే అవుతుంది. జ్యోతి, మన పెళ్లి నా లక్ష్యానికి, నా ధ్యేయానికి అడ్డురాదంటే నాకే అభ్యంతరమూ లేదు. విజయ్, జ్యోతి,